యాడ దొరికిన సంతరా ఇది అనే ఒక డైలాగ్ ఉంటుంది కదా. యాడ దొరికిన సంతరా ఇదే? ఆంధ్రప్రదేశ్లో కొంతమంది చిల్లర బ్యాచ్ను చూస్తూ ఉంటే నమస్కారం బాబు, ఉదయకాలం బాబు, శుభోదయం అని అనాలనిపిస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్కి యాడ దొరికిన సంతరా బాబు ఇది అని అనాలనిపిస్తూ ఉంది. వాడంద మనలే కదా, ఏంటి డౌటా? ఆంధ్రప్రదేశ్ని పట్టి పీడిస్తున్న ఈ చిల్లర గ్యాంగు, చిల్లర బ్యాచ్ పీడ ఎప్పుడు విరుడవుతుందని చెప్పేసి అనాలని కూడా అనిపిస్తూ ఉంది. ఎవరిని బాబాయ్? అదిగో ఇదిగో అని పిలిచేస్తున్నాడు. ఇంకెవరిని? మమ్మల్ని. ఎందుకంటే ఒక వీడియో చూపిస్తారు, ఒకసారి చూడండి. ఏం చూపిస్తావు? ఎందుకు అలా అరుస్తున్నావు? ఊరకొక్క ఏమైనా కరిసింది? నీది నోరా బోరా? చూసావరా దీని తలపొగరు? ఇది ఇలా ఉంటేనే ఇంత లెవెల్ కొడుతుంది. ఆ మొక్కను చూసావా? ఇప్పుడే సర్కస్ నుంచి పారిపోయి వచ్చిన చింపాంజీలాగా ఉంది. ఇది ఎగ్జాంపుల్ గా చూపించారు అంతే. ఈ చాలా తక్కువ, ముందు ముందు చూపిస్తాడు చూడు, తట్టుకోలేవు. ఈవిడ ఎవరో తెలుసు కదా? చూసాను. మరి దువ్వాడ మాధురి గారో దిబ్బెల మాధురి గారో మనకు తెలియదు, కానీ కొంతమందిని చూస్తూ ఉంటే, అంటే ఈ దిబ్బెల మాధురి లాంటి వాళ్ళు, రోజా లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళని చూస్తూ ఉంటే నాకు గన్నెత్తారా కాల్చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా, నాకు గన్నెత్తారా? మహిళలను చూస్తే చేతులైతే మొక్కాలనిపిస్తుంది. బట్ ఇలాంటి బ్యాచ్ చూస్తే మాత్రం ఆడదాని నువ్వు అసలు పక్కకు తిప్పుకుని వెళ్ళిపోవాలి, మొహం కూడా చూడకుండా అనిపిస్తూ ఉంటుంది. మనం ఏమన్నా ఇంగ్లాండ్ రాణి క్వీన్ ఎలిజబెత్, మనం ఏమన్నా మైసూరు మహారాజా గారి భార్య ఏమన్నా, మనం మహారాణి ఏమన్నా అంటే అది కాదు కదా. మరి నీకేంట్రా? తిరుపతిలో రీల్స్ చేస్తారు, కేసు పెడితే లబో దిబో అంటారు. నీచులు ఎప్పుడు నీచగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది. చేసుకుంటే ఒక్కొక్క మగాడు కొన్ని వేల మందిని చేసుకోగలడు. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. ముగ్గురిని నువ్వు చేసుకుంటే ఒక్కొక్క మగాడు కొన్ని వేల మందిని చేసుకోగలడు. కానీ పద్ధతి, సంస్కారం, హిందూ మతం, తెలుగు వాడిగా చెప్పరా, అన్ని చెప్పు. ఏకపత్ని వ్రతం మన మతం. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పనే మార్గం లేదా? ఏకపత్ని వ్రతం, ఒకే స్త్రీని పెళ్లాడి ఒకే స్త్రీతో జీవితం పూర్తి చేయడం అన్నది మన తాలూకా సాంప్రదాయం. శుద్ధపూస కబుర్లని చెప్పిన దువ్వాడి శ్రీనివాస్ ఏం చేశాడు? ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటి. ఆయన అఫీషియల్ గా విడాకులు ఇచ్చారు, వివాహం చేసుకున్నారు. మనమేం చేసాం? చింత చెట్టు కాడ ఉన్న చింతామణి, నీకు చింతకాయ తెచ్చినానే చింతామణి, నిన్ను చింతకాయతో మరి నోరో డ్రైనేజ్ నాకు అర్థం కావట్లేదు. మిరపకాయలు కొట్టి కారం పొడి గుక్కితే గావు గావు అని మంట రావాలి. బాగా విను రోజా, నీకే చెప్పేది. 5 ఏళ్ళు మీరు హెరిటేజ్ ఐస్ క్రీమ్ తింటున్నారా? జగన్మోహన్ రెడ్డి, నువ్వు, మిగతా అందరూ పెట్టిర్రు ఇప్పుడే నోట్ల పెద్ద ముద్ద. నీకు సిగ్గుందా? సిగ్గు శరం ఏమైనా ఉందా రోజా అని అడుగుతున్నా ఈ సందర్భంగా. నీకేమన్నా సిగ్గున్నదా కొంచెం అన్నా? కడుపుకు అన్నం తింటానావా, పిండి తింటానావా నువ్వు? నేను కాపుని అని చెప్పి ఆయన ఓట్లు అడిగాడంట. ఎప్పుడు అడిగాడో నిరూపించకపోయావు అనుకో, నీ ఇంటికి వచ్చి సావు కూడా వేస్తాం నిన్నట్టు. నిన్ను మొదటి నుంచి చూస్తున్నాను, నువ్వు నాకు రెస్పెక్ట్ ఇవ్వటం లేదు. ఐ వాంట్ రెస్పెక్ట్. ఆ శ్రీరెడ్డి పోయింది, ఈ రెడ్డి తగులుకుంది మాకు. ఆ శ్రీరెడ్డి పోయింది, ఈ రెడ్డి తగులుకుంది మాకు. కంట్రోల్ ఎవరు? చాలా వాడి పాపాను వాడే వాడు చేసిన పాపాలకి నేను పోయేటట్టున్నాను సార్. ఇలాంటి దరిద్రపు కొట్టు ఎక్స్ మినిస్టర్లు ఉన్నారంటే నిజంగా ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం మీరంతా. వాస్తవం అధ్యక్ష, ఇది అన్ని పాములు ఆడినాయని వానపాము కూడా ఆడిందంట. మళ్ళీ ఇస్తాడు చిడతల రజని. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు